గురువు అన్నమాట ప్రధానంగా అన్వయం అవ్వడానికి ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆయన తన విభూతిని మన ఎందుకు ప్రసరిస్తాడు. ఆయన యొక్క వాక్కుల చేత మన ఇంద్రియములను మనస్సుని కూడా నియంత్రించి భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం పొందేటట్టుగా చేసి మనుష్య జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తారు. ప్రధానంగా గురువులు 5 రకాలుగా ఉంటారు అంటుంది శాస్త్రం. సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, అలాగే బోధక గురువు, నిషిద్ధ గురువు అని 5. ఇందులో సూచక గురువు అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఉపాధ్యాయుణ్ణి సూచక గురువు అంటారు. ఎవరు ఉపాధ్యాయుడు అంటే తన జీవితాన్ని నడుపుకోవడం కోసమని చెప్పి కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి కొంతమంది పిల్లలకి పాఠం చెప్పే